రాధా మనోహర విహారి ముగ్ధ సౌందర్య మోహన స్వరూపాకారి శ్రీకృష్ణం జగదానందం జగదానందకారక కృష్ణ పాహిమాం రక్షమాం రక్ష. సర్వజనులకు పరమాత్మ అనుగ్రహం ఉండాలని సరదా కోరుకుంటుంటాం. ఎందుకు మనం ఒకరే కాదు, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ప్రశాంతంగా జీవించాలి. ప్రశాంతంగా జీవించడం అనేది జీవిత లక్ష్యం అని చెప్తున్నప్పుడు ఆ లేచినటువంటి స్త్రీ, గురువుగారు అన్ని ధర్మాలు ఆచరించడానికి అతి మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి ఎక్కడ ప్రారంభమవుతుంది ధర్మం అనేది, దాన్ని కాస్త తెలియజేస్తారా అని. తల్లి, నీవు అడిగింది ఆ సమస్య, ఆ ప్రశ్న, దాన్ని వేదాంతులు పండితులు తప్పితే దాని సరైన జవాబు చెప్పలేరు. ఎందుకంటే అందులో చాలా నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ పరమార్థం తెలియజేసుకోవడానికి అటువంటి వాళ్ళు చెప్పాలి. కానీ అడిగా కొంతవరకు చెప్తాను. మొట్టమొదట జ్ఞానాచరణకు, జీవిత సత్యాన్ని జీవన ఆచరణకు, జీవించే విధానానికి ప్రారంభమయ్యేదే వివాహబంధం. ఈ వివాహబంధం అనేది మానవుల జీవన విధానానికి మొదటి ఆధారం. స్త్రీ ముందా పురుషుడు ముందా ఇది మనం చెప్పలేము. అదేవిధంగా కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్పగలుగుతాం? చెట్టు ముందా విత్తనం ముందా అంటే ఏం చెప్పగలుగుతాం? మన ఊహకు అందనటువంటి జ్ఞానం అది. ఆ ఊహ అందరి జ్ఞానాన్ని ఏం చేసుకుంటాం? ఇదంతా కూడా అభూత కల్పన, ఇదంతా ఏదో సృష్టించలేదు, వాటికి పుట్టుకొని వచ్చాయని చెప్పంటారు. అంటే అనుకోని మనకేం లేదు. ఎవరేమనుకున్నా సత్యం అనేది ముఖ్యమైనది. సత్య ప్రయాణంలో సత్యం శోధించడం, సత్యం సాధించడం, సత్యం తెలుసుకోవడం, సత్యాన్ని ఆచరించడం, ఈ యొక్క 4 పద్ధతులు ఉన్నాయి. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు. దానికి పతంజలి మహర్షి గారు అష్టాంగ యోగం చెప్పారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అమృతాన్ని గానం చేశారు. గీతామృత గానం అది. ఆయన చెప్పిన పద్యాలు కాదు, శ్లోకాల గాన మాధుర్యం. వేణుగోపాలుడు వేణువుతో సకల లోకాలను మైమార్పించినటువంటి పరమాత్ముడు. ఆయన వేణుగానం వినేటప్పుడు అందరూ అనుకుంటారు పశువులు హాయిగా నిద్రిస్తున్నాయి, గడ్డి మేస్తున్నాయి, గోపబాలు ఆనందిస్తున్నాడు. కాదు, 3,000,000 దేవతలు అనుకుంటాం కదా, అనేక దేవతల లోకాలు. వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన ఎప్పుడైతే వేణు ఇలా పెట్టుకున్నాడో అందరూ వినేవాళ్ళు. ఎందుకు? సకల జ్ఞానానికి ఆయనే కదా రూపం, సకల సాంప్రదాయ సంగీతానికి ఆయనే రూపం, సకల నాట్యానికి రూపం ఆయనే ప్రతిరూపం, అన్ని కళలకు ఆయనే ప్రతిరూపం, సృష్టికే ప్రతిరూపం. సృష్టి ఆయన సృష్టి. కనుక అటువంటి వ్యక్తి మానవులుగా జన్మించి ఆయన వేణుగానం చేస్తుంటే ఆ గానం ఎలాంటిదో వినాలని దేవతలు సైతం ఊబిళ్ళూరేవారు. పరమాత్మ లీలన్నీ ఇన్ని కావు, అది ఒకరోజు తెలిసేది కాదు. ఇప్పుడు నీవు అడిగింది మానవ జీవితంలో మొట్టమొదటి బాధ్యత స్త్రీ పురుషుడు. ఎందుకంటే యుక్త వయసు వచ్చినాక వివాహం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి అనేక విధాలుగా ముందు ఏం చెప్పుకునేవారంటే, పూర్వకాలము ఇలాంటివి సమస్యలు వస్తాయని వాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు, 7 ఎందుకు? 7 కొండల స్వామి ఎందుకున్నారో కొండ మీద, ఆయన మెట్లెక్కి ఎందుకు ఎక్కిపోవాలో దాన్ని మన జ్ఞానంగా గ్రహించాలి. ఏంటా జ్ఞానం? 7 తరాలు అంటే 7 కొండలు ఎక్కేటప్పుడు మనకు వచ్చే జ్ఞానం ఎలాంటిదో అలా తరాలలో కూడా ఎటువంటి వారు ఉన్నారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా జరిగినాయి, వాళ్ళలో గొప్పవాళ్ళు ఉన్నారా, మంచివాళ్ళు ఉన్నారా, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలా అనేక విధాలుగా తరచి అందరినీ అడిగి రహస్యంగా తెలుసుకొని ఆ తర్వాత వివాహం చేసేవాళ్ళంట. 7 తరాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని.
అది పూర్వకాలం. ఇప్పుడు ఒక తరం 2 తరాలు చూసినా కూడా ఎంత చూసి ఎంత చేసినా కుక్క తోక వంకర అనే కథ మనం చెప్పుకున్నాం. కుక్క తోక వంకరని ఎవరు సరి చేయలేరు. దాన్ని దారాలేసి కట్టెలేసి బాగా కట్టేసేసి ఒక నెల రోజులుగా సంవత్సరం రోజులు పెట్టు అవన్నీ ఇప్పితే మళ్ళీ అది వంకరగానే ఉంటుంది. కాబట్టి మానవులు మారాలని వాళ్ళ మనసులో ఉండాలి. మనసులో లేని మార్పు అది బయటికి రాదు. ప్రవృత్తి వ్యక్తం అవుతుంది. ప్రవృత్తి అంటే ఉదాహరణకు ఇప్పుడు తల్లిదండ్రులు బాగా పెంచారు, అపురూపంగా చూసుకున్నారు, ఒక మంచి వ్యక్తిని చూశారు, ఆ కుటుంబం మంచిది అని తెలుసుకున్నారు. ఎవరు చెప్తున్నారు కుటుంబం మంచిది, వాళ్ళంతా మంచి వాళ్ళని? పెళ్ళిళ్ళ పేరయ్య. ఆ ముందు పెళ్ళిళ్ళ పేరయ్యనే ఉండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చేసినాయి. అదేమది మ్యాట్రిమోనీ. ఆ మ్యాట్రిమోనీ, ఈ మ్యాట్రిమోనీ, అనేక భాషల మ్యాట్రిమోనీలు, ఆ తర్వాత కులాల మ్యాట్రిమోనీలు, కులానికి ఒక మ్యాట్రిమోనీ. అప్పుడు ఏమైంది, కులాలు మన కులంలో పెట్టినా కాబట్టి వాళ్ళని అడగడమే మంచిది, ఎవరో ఎదుగు తినాలా, మన కులం అని తిన్నాయి. ఇలా మానవులు సంకుచిత భావాలు కుచించుకుపోయి చీమ తలకాయ అంతా కూడా జ్ఞానం లేని స్థితికి వెళ్ళిపోయారు. అన్నీ చూశారు, అన్నీ బాగుంది, జ్యోతిష్కులు చెప్పారు, గ్రహాలు అన్నీ ఉన్నాయి, దివ్యంగా ఉంది, అన్నీ కుదిరింది, అన్ని పొంతనాలు కుదిరింది, ఎన్ని ఉన్నాయి దాంట్లో అన్నీ కూడా కుదిరింది. మా పండితులు చెప్పారు గొప్పది, ఇంక చేసేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారా లేదా, ఎలా ఉన్నారు అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళే పడలేయాలి. ఎవరు? వారి భర్తకు భార్య, కుటుంబంలో ఆ కుటుంబం ఈ కుటుంబం. కనుక ఎవరు మంచిగా బయటికి కనబడుతున్నారో వాళ్ళ లోపల ఆ మంచి ఉండదేమో. బాహ్య సౌందర్యం అంతర సౌందర్యం ఎలా ఉంటుందో తెలియదు కదా. బాహ్య రూపం చూసి చాలా అందంగా ఉన్నాడబ్బా, ఎంత అందగాడో, గొప్పవాడు, ఇలా మంచి బుద్ధులు ఉంటాయి గురువులు అనేవాళ్ళు. అందం ఉండే చోట అనేక సమస్యలు ఉంటాయి అని. దీన్ని గ్రహించే వాళ్ళు తక్కువ అన్నమాట. ఎందుకు అందంగా పుట్టినాము అంటేనే 99 సార్లు అద్దాల్లో చూసుకున్న అందం ఏమనుకుంటారు వాళ్ళు? నాకు రాజకుమారుడో, లేకపోతే దేవేంద్రుడు కుమారుడో, లేకపోతే ఇంకెవరు ఇంద్రుడో చంద్రుడో రావాలనుకుంటుంటారు ఆడబిడ్డలు. అది వాస్తవమే పాపం. కానీ చంద్రుడు ఎలాంటి వాడో, ఇంద్రుడు ఎలాంటి వాడో తెలియదు వాళ్ళకి. మగవాళ్ళు అందం చూపి అంత బాగా అలంకరించుకొని ఆడవాళ్ళను తమ వైపు ఆకర్షించాలని వీళ్ళు ప్రయత్నిస్తారు. కనుక అన్ని గుణాలు స్త్రీలోనూ ఉంటాయి, పురుషుల్లోనూ ఉంటాయి. అందులో 90% మన భారతదేశంలో సత్శీలులు ఉండేవాళ్ళు. అంటే మీ స్త్రీలు కూడా శీలవతులు, అంటే గుణవంతులై ఉంటారు. శీలం అంటే గుణం, క్యారెక్టర్. ఇంగ్లీష్లో ప్రావర్బం చెప్పుకున్నాం కూడా మనం. When the wealth is lost, nothing is lost. When the health is lost, something is lost. When the character is lost, everything is lost. అది మనుషుల మధ్యలో కనబడకపోవచ్చు, కానీ పరమాత్మ దృష్టిలో మాత్రం అది చాలా ఉన్నతంగా పరిగణించబడుతుంది. హరి ఓం. నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు.